అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఓం నమో లక్ష్మీదేవాయ నమః అని కామెంట్ చేయండి. ఛానల్ ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. నియమాల ప్రకారం మనం ఇంట్లో చేసే కొన్ని తప్పులు కుటుంబ సభ్యులకు అలాగే మనశ్శాంతికి కూడా భంగం కలిగిస్తాయి. కాబట్టి ఇంట్లో మనం చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో కష్టాలు నష్టాలు చవి చూస్తారు. కుటుంబ సభ్యులు ఇబ్బందుల్లో పడినప్పుడు మిగిలిన సభ్యులు సహాయం చేయడం సహజం. అయితే కొన్నిసార్లు కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఇబ్బందుల్లో పడతారు. అలాంటి సందర్భాల్లో వాస్తు ద్వారా ఈ పరిష్కారం కనుగొనవచ్చు. కొన్ని ప్రత్యేక పూజలు చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. ధార్మిక ఆచారాలు మనకు సహాయపడతాయి. ఒక్కోసారి ఇంట్లో ఏమైనా తప్పులు చేస్తే అవి కుటుంబ ప్రశాంతతను దెబ్బతీస్తాయి. కనుక కొన్ని తప్పులు చేయకుండా చూడాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఇంట్లో మన బొటనవేలు కంటే పెద్ద దేవుళ్ళ విగ్రహాలు ఉంటే వారానికి కనీసం 2 సార్లు పూజ చేయాలి. లేకపోతే కుటుంబ పోషణకు సరిపడా ఆదాయం రాదు. కుటుంబంలో వృద్ధులు రాత్రిపూట తినకుండా పడుకోకూడదు. శ్రీకృష్ణుడు ఉపవాసం ఉండలేని వారు భోజనం చేయడం నాకు ప్రియమని బోధించాడు. ఒకవేళ ఆహారం తినకపోతే వారికి అనారోగ్యం కలుగుతుంది. ఇది శ్రేయస్కరం కాదు. కుటుంబ పెద్దలు ధరించిన వస్తువులు కానీ దుస్తులను ధరించడం మంచిది. అయితే చిరిగిన మిగిలిన వస్త్రాలతో పిల్లలకు బట్టలు కుట్టడం మంచిది కాదు. చిన్నవారు ధరించే దుస్తులను ఇంట్లోని పెద్దలు ధరించకూడదు. దీనివల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి ప్రభావం పడదు. పూజా సమయంలో మాత్రమే ఇంట్లో దేవుడి గది తలుపులు తెరుస్తారు. మిగిలిన సమయాల్లో దేవుడి గది తలుపులు మూసివేస్తారు. దీనివల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. అలంకరణ కోసం కొందరు ముళ్ళ మొక్కలను ఇంటి లోపల ఉంచుతారు. అలాంటి మొక్కలు ఉత్తర దిశలో ఉంటే కుటుంబ పెద్దలకు మనశ్శాంతి ఉండదు. దీనివల్ల అతి ముఖ్యమైన విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులు సమస్యలు కూడా పెరుగుతాయి. ముళ్ళ మొక్కల నుండి ఇంటి ముఖద్వారం వద్ద కూడా ఉంచకూడదు. ఆహారం తయారు చేసేటప్పుడు ఇంట్లో శాంతి ప్రశాంతత ఉండాలి. అవసరమైన అనవసరమైన చెడు మాటలకు దూరంగా ఉండాలి. వైదిక జ్యోతిష్య శాస్త్రంలో మన చుట్టూ ఉన్న జంతువులకు ప్రత్యేక స్థానం ఉంది. ఉదాహరణకు ఆవును కామదేవునిగా పూజిస్తారు. నలుపు తెలుపు రంగుల శునకాలకు ఆహారం పెడితే కేతువుతో శాంతి నెలకొంటుంది. నల్ల ఆవుకు ఆహారం పెడితే శుక్రుడితో శాంతి నెలకొంటుంది. కాబట్టి ఇంట్లో పెంచే మొక్కలను జంతువులను ప్రేమగా చూసుకోవాలి. మంచి ఆహారం ఇవ్వాలి. లేకపోతే కుటుంబంలో శాంతి ప్రశాంతత ఉండదు. కంటికి కనిపించని ఇబ్బందులు ఎప్పుడూ ఉంటాయి. అమ్మవారిని పూజించేటప్పుడు పసుపు కుంకుమ అక్షింతలు ధూపం దైవం నైవేద్యం ఇలా అన్నిటితో ఆరాధించి హారతి ఇవ్వడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. తడి బట్టలను వాహనాలపై ఆరబెట్టకూడదు. దీనివల్ల కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. ఇంట్లో ఐక్యత దెబ్బతింటుంది. కుటుంబం మొత్తానికి తీరని కష్టాలు మొదలవుతాయి. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత గుడి తలుపులు పూర్తిగా మూసేయకూడదు. పూజా గది తలుపు ఒక తలుపు తెరిచి ఉంచాలి. దీపం కొండెక్కిన తర్వాత మాత్రమే ఆ తలుపులను పూర్తిగా మూసివేయాలి. అలాగే ప్రతి శుక్రవారం శనివారం ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఈ మంగళవారం శుక్రవారం ఖచ్చితంగా గడపను పూజించుకోవాలి. గడప లక్ష్మీదేవితో సమానం కావున గడపకు పసుపు కుంకుమ రాసి కుంకుమతో బొట్లు పెట్టి ముగ్గు వేసి ఆ అమ్మవారిలాగా గుమ్మానికి కూడా పూజ చేయాలి. అప్పుడే మనకు అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ఇలా గుమ్మాన్ని రోజు పూజించడం వల్ల కూడా అనేక అష్టైశ్వర్యాలు లభిస్తాయి. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి.